హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ ఈ వీడియో వచ్చేసి టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇప్పుడు మనకి 4th నుంచి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కదా. మరి స్టూడెంట్స్ అందరికీ ఎలా చేసుకోవాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలని ఉంటుంది, తెలుసుకోవాలి కూడా. కాబట్టి ఈ వీడియో వచ్చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఫర్ టీఎస్ ఎంసెట్ స్టూడెంట్స్. ఫస్ట్ టీఎస్ ఎంసెట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మనకి అడ్మిషన్స్ ఇంటూ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మనకి అగ్రికల్చర్, ఫార్మసీ వల్ల లింక్స్ వస్తాయి. మన ఇంజనీరింగ్, ఫార్మసీ వల్ల కూడా లింక్స్ వస్తాయి. మనకి ఇప్పుడు ఇంజనీరింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కౌన్సిలింగ్ 4th నుంచి వెళ్ళి మనం ఇంజనీరింగ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది, మనకి షెడ్యూల్ ఉంటుంది, లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది, ఇలా న్యూ లింక్స్ అనేటివి ఉంటాయి. కాబట్టి మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్స్ టు బీ ఫాలోవర్డ్ అని ఉంది కదా ఇంటర్ఫేస్లో. అలాగే ఫస్ట్ స్టెప్ వచ్చేసి పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్. మనం ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేమెంట్ని చేయాలి. చేసిన తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ అంటే ఏంటిది, చాలామందికి డౌట్స్ ఉంటాయి. అరే స్లాట్ బుకింగ్ అంటే ఏంటిది అనే డౌట్ ఉంటుంది కదా. స్లాట్ బుకింగ్ అంటే ఏం లేదు, మీ సర్టిఫికేట్స్ అన్నీ దగ్గర పెట్టుకోండి. ఏమేమి సర్టిఫికేట్స్ కావాలో అవన్నీ దగ్గర పెట్టుకోండి. ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్న తర్వాత మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఒకరోజు ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ డేట్న సెలెక్ట్ చేసుకుంటారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోండి, టైంని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఆ కాలేజీకి పోయి ఆ డేట్లో ఆ టైంలో మనము ఈ సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫై చేయించుకోవాలి. ఒరిజినల్స్ వెరిఫై చేయాలి. మనము జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, 2 సెట్స్ తీసుకోండి. 1 సెట్ అక్కడ ఇవ్వండి, 1 సెట్ మీ దగ్గర ఉంచుకోండి. అది మీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది ఆ జిరాక్స్ కాపీ అనేది. కాబట్టి మన ఈ సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి అని అంటే మనకి ర్యాంక్ కార్డ్, అలాగే హాల్ టికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, 10th మార్క్స్ మెమో, టీసీ, స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్ అనేటివి అవసరం. ఇవి సర్టిఫికేట్స్ని వెరిఫై చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి ఒక లాగిన్ ఐడి అనేది మన రిజిస్ట్రేషన్ మొబైల్కి పంపిస్తారు. అప్పుడు మనం లాగిన్ అవ్వాలి. క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవాలి. వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకున్న తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ 19th రోజు వస్తుంది, ఫస్ట్ ఫేజ్ అయితే. కాబట్టి మనకి ఏ కాలేజెస్, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్లో మనకి ఇప్పుడు మన ర్యాంక్ ఉంటుంది కదా, మనకి ఏ కాలేజ్ వస్తుంది అనేది మనం ఫస్ట్ రీసెర్చ్ చేయాలి. ఏ కాలేజెస్ బెస్ట్ అనేది మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయాలి కాలేజెస్ పైన. ఎందుకంటే కాలేజ్ అనేది మన 4 years లైఫ్. మనము ఇప్పుడు మంచి స్టెప్ తీసుకుంటేనే మన కెరియర్ అనేది మంచిగా ఉంటుంది. కాబట్టి మనము ఇది ఫైనల్ స్టేజ్. మనం ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలంటే మనం మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఎప్పుడు కానీ కాలేజ్ కాడ స్ట్రిక్ట్గా ఉండాలి. ఎందుకంటే మంచి కాలేజ్ రావాలంటే మనకు మంచి ర్యాంక్, మన ర్యాంక్కి మంచి కాలేజ్ వస్తుందా రాదా, మనకు ర్యాంక్కి ఏ కాలేజెస్ వస్తున్నాయి అనేది లిస్ట్ చేసుకోవాలి. లిస్ట్ చేసుకున్న తర్వాత అందులో బెస్ట్ కాలేజెస్ ఏంటి అనేది రీసెర్చ్ చేయాలి. బెస్ట్ కాలేజెస్ రీసెర్చ్ చేసిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్కి ఫస్ట్ టాప్ కాలేజెస్ పెట్టుకోవాలి. తర్వాత మనకి మన ర్యాంక్కు వచ్చే కాలేజెస్ ఉంటాయి కదా, అందులో బెస్ట్ కాలేజెస్ పెట్టుకోవాలి. తర్వాత ఇంకా చాలా కాలేజెస్ ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్. ఇప్పుడు ఈసారి ఎగ్జామ్ రాసిన కౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికే ఛాన్స్ ఇవ్వండి. అప్పుడే మనకి అడ్మిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి మంచి బ్రాంచ్ కూడా పెట్టుకోవాలి. మన బ్రాంచ్ అయినా మన కాలేజ్ అయినా మన లైఫ్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి మన 4 years కష్టపడి చదువుతాం కాబట్టి మంచి డిసిజన్ తీసుకోండి. ఇప్పుడు మన ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ వచ్చేసి 4th July నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ 6th నుంచి వెళ్ళి మనకి ఫ్రీజింగ్స్ ఆప్షన్స్ అనేది ఇలా డేట్స్ అనేటివి మనకి ఇందులోనే ఇచ్చారు. మీరు డేట్స్ని చెక్ చేసుకోండి, ఆ టైంలో అవి చేసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి, మంచి కాలేజ్ని పెట్టుకోండి, మంచి కాలేజ్ని సీట్ వచ్చేలాగా చేసుకోండి. మీకు ఆల్ ద బెస్ట్, ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్, ఫర్ గెటింగ్ ద గుడ్ కాలేజ్ అండ్ గుడ్ బ్రాంచ్ రావాలని నేను కోరుకుంటున్నాను.
ఇలా 3 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో మంచి కాలేజ్ రాకపోతే సెకండ్ ఫేజ్‌కి వెళ్ళండి. సెకండ్ ఫేజ్‌లోకి మంచి కాలేజ్ రాకపోతే థర్డ్ ఫేజ్‌లోకి వెళ్ళండి. ఇలా కౌన్సెలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ వ్లాగ్స్‌ని. మరి మంచి వీడియో